బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం. ఇది పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో కేసు నమోదైంది. సోషల్ యాక్టివిస్ట్ రాజ్ బోడాపై కేసు నమోదు చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. రాజానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పాస్టర్ ప్రవీణ్ది హత్య అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లలో రాజ్ బోడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. బీజేపీ పెద్దల హస్తం ప్రవీణ్ మరణం వెనుక ఉంది అని, ప్రవీణ్ హత్య వెనుక ఉంది అంటూ రాజ్ బోడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పైన రాజ్ బోడా తప్పుడు ప్రచారం చేశారు అంటూ పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రవీణ్ మరణానికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్టు బయటకు రాలేదు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. అప్పటి వరకు ఎవరు తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు, తప్పుడు కమెంట్స్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. అలాగే పుకార్లు కూడా సృష్టించొద్దు అంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ రాజ్ బోడా చెప్తున్నారు, ఈ మరణం ప్రమాదం కాదు, ప్రవీణ్ మరణానికి కారణం హత్య, అది బీజేపీ పెద్దల కుట్రతోనే జరిగింది అంటూ రాజ్ బోడా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఇది హత్య అంటూ చెబుతున్న వారిపై కొంతమందికి నోటీసులు పంపించారు, కొంతమందిని అరెస్టులు కూడా చేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు రాజ్ బోడాపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. సుమోటోగా రాజానగరంలో ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఒకసారి రాజ్ బోడా ఏం మాట్లాడారో చూద్దాం. ఇది అమిత్ షా చాణక్య నీతి. ప్రవీణ్ బ్రదర్ది హత్య కాదు, అది ఒక ఏమంటారు యాక్సిడెంట్ అని శత విధాల ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఇది ఆయన బైక్ మీద పోయేటి, తర్వాత మద్యం షాప్, అది లిక్కర్ షాప్ లో ఇది లిక్కర్ బాటిల్ కొనుక్కున్నది. సో దాన్ని ఇక అన్ని అమ్ముడు పోయే ఛానళ్లలో ఒక బ్రాడ్కాస్ట్ చేసి అది అంటే 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 ఒక కుక్కని చంపాలంటే అది ఫస్ట్ పిచ్చి కుక్క అని ముద్రేస్తారంట. ముద్రేసినాక దాన్ని చంపినా ఎవ్వరు రియాక్ట్ కారన్నట్టు. ఇది బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ. ఇది అమిత్ షా చాణక్య నీతి. అంటే ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆయన తాగుతున్నట్టుగా ఎక్కడ లేదు. కొనుక్కున్నంత మాత్రాన అది ఆయన తాగుతుండా, వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిండా తెలియదు. ఇక్కడ తాగి పండుకుంటారు, గంట 2 గంటలు ఇట్లా రెస్ట్ చేస్తారు, తర్వాత ఎవరి పనాలు చేసుకుంటారు, ఎంతమంది చూస్తలే. సో కాబట్టి ఒకవేళ తాగి నడిపిండే అనుకుందాం, ముచ్చట కోసం వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. అట్లా తాగి నడిపిన యాక్సిడెంట్ అయిన కేసులల్లో ఒక్కటన్నా అట్లా ఉన్నది ఆ శరీరం. అట్లా పడుకొని దాని మీద బైక్ వచ్చి పండబెట్టి అట్లా శరీరానికి ఎక్కడ గాయాలు కాకుండా ఓన్లీ ముఖం మీదనే గాయాలు అయితే అట్లా యాక్సిడెంట్ అట్లా అవుతుందా? తాగి నడిపినా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే బండి ఒక దగ్గర పడుతుంది, శరీరం ఒక దగ్గర పడుతుంది. ఆ శరీరం ఎన్ని ముక్కలు అవుతుందో ఏమవుతుందో ఎవరికి తెలియదు. అదే లారీ కిందనో పెద్ద వాహనం కింద వస్తే అయితే బండి తునకలు అవుతుంది, శరీరం తునకలు అవుతుంది కదా. ఆమె ఎవరు, మన సాయన్న కూతురు, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆయన కూతురు, ఆమె పేరు లాస్య నందిత. ఆమె పొద్దుగాల 4 గంటలకు వస్తుంది, ఆమె తాగలేదు. అది 3వసారి అది యాక్సిడెంట్ అయింది. ఆ జీన్స్ లో ఉన్నది ఆమె కింద పడ్డది. ఆమె పరిస్థితి ఎట్లుండే? యాక్సిడెంట్ తెలిసిపోతుంది బండి ఎట్లా నాశనం అయింది. ఎవరి షవులలో తామర పూలు పెడతారా, ఎన్ని రోజులు పెడతారా? సో ఆ క్రమంలో మనకు వచ్చిన ఇంటర్నల్ సమాచారము ఉంటారు కదా, వాళ్ళ సన్నిహితులకు చెప్పుకుంటారు కదా. సో ఆ విధంగా మనకి ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం ప్రకారం ఆ మొత్తం సీసీ ఫుటేజ్ లో పోలీసు వాళ్ళు రిలీజ్ చేసిన అన్ని చూసినా, వాళ్ళు షేర్ చేస్తున్న ఫోటోలు చూసినా, అన్నిటి ఆధారంగా నాకు అర్థమైన కాడికి ఆ నల్గొండలు షేర్ చేసిర్రు, చౌటుప్పల షేర్ చేసిర్రు, అన్ని కరెక్టే ఉన్నాయి. ఆయన పర్సనాలిటీ, ఆయన ఫిట్గా ఉన్నాడు మనిషి. జిమ్ పోతాడో ఏమో, మంచిగా ఫిట్గా ఉన్నాడు, ఆరోగ్యం. కానీ విజయవాడ దాకా కరెక్ట్ ఉంది మొత్తం లెక్క. హెడ్ లైట్ ఒకటి మాత్రం లేదు, స్టార్టింగ్ నుంచి లేదు. అది ఎందుకు పోయిందో తెలియదు, కానీ మొత్తం మీద అయితే హెడ్ లైట్ లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, హైదరాబాద్ నుంచి లేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఇక ఇప్పుడు ఓడు ఫిక్స్ చేసే టైం లేదు అనుకున్నాడో ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ డే టైంలో అయితే అవసరం లేదు, ఓన్లీ నైట్ టైంలో. ఆ కొద్ది టైంకి మనం ఈ ఏమంటారు, ఈ సైడ్ ఉన్నది కదా, దాన్ని ఏమంటారు కదా, సైడ్ లైట్ ని ఇట్లా ఇండికేటర్ వేసేదాన్ని. సో ఆ ఇండికేటర్ ని వాడుకొని నేను కొద్ది దూరమే కదా ప్రయాణం చేసేది రాత్రిపూట అనుకున్నట్టున్నాడు. సో రాజ్ బోడాపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రాజానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సుమోటోగా ఈ కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ మరణం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కారణాలు ఏంటి అని పోలీసులు చెప్పలేదు, పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు, FSL రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎవరు కూడా తప్పుడు
పుకార్లు సృష్టించొద్దు అని చెప్తున్నారు, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు అని చెప్తున్నారు. కానీ రాజ్బోడా మాత్రం ఇది హత్య అని చెప్తున్నారు. ఈ హత్యకు బీజేపీ పెద్దలు కుట్ర పన్నారు, బీజేపీ పెద్దలు కారణం అని చెప్తున్నారు. ఏకంగా 7 వ్యక్తులు ఎలా ప్రవీణ్ని చంపారు అనేది ఆయన పోసుకొచ్చినట్టుగా వివరిస్తూ ఉన్నారు. సో ఇవి పుకార్లు అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు రాజ్బోడాపై. ఇప్పటికీ ఎవరైతే పుకార్లు సృష్టిస్తారో వాళ్ళపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి ఎస్పీ మాట్లాడారు, చూద్దాం. వీఆర్ టేకింగ్ ఆల్ డీటెయిల్స్, చాలా డీటెయిల్ చేస్తున్నాం. సూన్ అది కూడా యాజ్ అండ్ వెన్ ఒక ఇది వచ్చినప్పుడు వీ విల్ కండక్ట్ ప్రెస్ మీట్. ఏం లేదు, ఇవన్నీ మీరు కూడా అలాగ అడిగితే అలాగా ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఏదున్నా మమ్మల్ని అడగండి, మేము కన్ఫర్మ్ చేస్తాం. ఇట్ టేక్స్ టైం, ఎందుకంటే వీఆర్ ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసిందంతా కూడా వీ సెండ్ టు డిఫరెంట్ ఆర్గనైజేషన్. దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకో అందరు కోఆర్డినేటెడ్గా ఇవ్వాలి, ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ. ఇప్పుడు నేను చెప్తుందండి, దాని మీద మరి ఏం ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా వి విల్ బుక్ కేసెస్. అడ్డదిడ్డంగా మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అన్ని కేసుల్లాగా ఇది ఇంపార్టెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వాట్. సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వచ్చినాయి కదండి, ఆయన అక్కడ పడిపోయినట్టు. మేము మమ్మల్ని అథెంటిసిటీగా తీసుకోండి, మేము చూపిస్తే ఇన్వెస్టిగేషన్లో చూపిస్తాం. వీ విల్ షో ఇట్ వన్స్ క్లియర్. అర్థమైందండి. సో ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ప్రవీణ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. ఇంకా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారులు చెప్తున్నారు. అప్పటి వరకు ఎవరు కూడా అసత్యాలు మాట్లాడొద్దు, పుకార్లు సృష్టించొద్దు అని చెప్తున్నారు పోలీసులు. ఒకవేళ ఎవరైనా అసత్యాలు ఈ కేసు విషయంలో చెప్పినా, పుకార్లు సృష్టించినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ రాజ్బోడా మాత్రం ఇది హత్య అని చెప్తున్నారు. ఈ హత్యకు బీజేపీ పెద్దలు కారణమని చెప్తున్నారు. ప్రస్తుతం రాజ్బోడా ఆయన అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మీడియాకు, సోషల్ మీడియాకు అందుబాటులోకి వచ్చి ఆయన ఈ మాటలు చేస్తున్నారు. ఆయన ఆధారాలు మాత్రం పోలీసులకు ఇవ్వడం లేదు. నాకు రిలయబుల్ సోర్సెస్ ఉంది, ఆ సోర్సెస్ నుంచి నాకు సమాచారం వస్తుందని రాజ్బోడా చెప్తున్నారు. ఈ హత్యకు బీజేపీ పెద్దలే కుట్ర పన్నారని. ఈ నేపథ్యంలో రాజానగరం పోలీసులు కేసు నమోదు చేశారు. సుమోటోగా ఈ కేసును నమోదు చేశారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, రాజ్బోడాపై నమోదైన కేసులు ఏంటి? ఇప్పుడు ఆయన మా ప్రతినిధి ప్రకాష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ప్రకాష్, రాజ్బోడాపై నమోదైన కేసులు ఏంటి? రాజ్బోడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు? నోటీసులు సర్వ్ చేయబోతున్నారా? ఇంకేదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? రోహిత్, ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన కేసులో ఇప్పటికే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా మిస్టరీ వీడకపోవడంతో రకరకాల వదంతులు అయితే వస్తున్నాయి. రకరకాల మీడియా కథనాల్లో దీనిపై రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందంటూ ప్రధానంగా ముందు నుంచి కూడా ఎస్పీ ఎవరైతే ఉన్నారో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే దీనిపై మొదటి నుంచి కూడా చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకోము, దీనిపై ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా వచ్చి ఎవరైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఇప్పటికే రాజానగరం పోలీసులు అయితే రాజానగరం పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 4గురిపై కేసు నమోదు అయినట్టుగా చెప్పుకొస్తున్నారు. మొదటగా చూసుకుంటే మాజీ ఎంపీ హర్ష కుమార్పై రాజానగరం పోలీసులు మొదటి నుంచి కూడా కేసు నమోదు చేశారు. అతన్ని అయితే ఏదైతే అతను చేసినటువంటి ఆ కామెంట్స్కి ఆధారాలు ఉంటే చూపించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. అదేవిధంగానే అలాగే